హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం అండర్ 10Kలో వచ్చే టాప్ 3 ఫోన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్స్ వచ్చేసి మనకి మినిమం క్రైటీరియా అయితే ఉంటుంది, మీకైతే డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఇంకా టాప్ 3 ఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి టాప్ 3 ఫోన్ వచ్చేసి మోటో నుంచి మోటో G34 5G అయితే ఉంది. ఈ ఫోన్ వచ్చేసి మనకైతే 6.5 HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, పాండా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 6 నానోమీటర్ టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. ఇంకా మనకి ఇందులో LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్లో మనకి IP52 రేటింగ్తో వస్తుంది ఈ ఫోన్ వచ్చేసి మనకి. ఇంకా ఇందులో మనకి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. అట్లే ఈ ఫోన్ వచ్చేసి మనకి 10,999కి అయితే వస్తుంది. ఈ ఫోన్ ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, ఫుల్ వీడియోది చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా సెకండ్ ఫోన్ వచ్చేసి మనకి పోకో నుంచి అయితే పోకో M6 Pro 5G అయితే ఉంది. ఈ ఫోన్ అయితే మనకి అండర్ 10Kలో మంచి గేమింగ్కి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పర్లేదు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో మనకి 4 నానో టెక్నోబిల్ట్ అయిన ప్రాసెసర్ ఇది. ఇందులో మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, బికాస్ ఇందులో మనం మాట్లాడుకునేది అండర్ 10K గురించే కాబట్టి. ఇందులో మనకి LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి IP53 రేటింగ్తో వస్తుంది ఈ ఫోన్ అయితే మనకి. 6.679 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో మనకి LCD డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 3తో వస్తుంది ఈ ఫోన్. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ కూడా మనకి 10,999కి అయితే వస్తుంది మార్కెట్లో ప్రస్తుతానికి అయితే రేట్ అయితే. ఇంకా ఇందులో మనకి టాప్ 1 ఫోన్ వచ్చేసి మనకి రియల్మీ నార్జో 70X. ఈ ఫోన్ వచ్చేసి మనకి బిగ్ డిస్ప్లే అయితే ఉంటుంది. 6.72 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే ఇది. ఇందులో మనకి దాంతో పాటుగానే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ ఉంటుంది, 5G చిప్ సెట్ ఇది. ఇంకా దీంతో పాటుగానే మనకి ఇందులో 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు ఇందులో మనకి 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ మనకి. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అని, నేను ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో అయితే చేశాను. ఇంకా మీకు టాప్ 3 ఫోన్స్లో అయితే ఇవి ఏది నచ్చిందో అది కూడా కామెంట్ అయితే చేసేయండి. ఇంకొకవేళ మీరు ఏవైతే టాప్ 4 ఇంకా టాప్ 5 ఫోన్ కావాలనుకున్నట్లయితే మనకి లావా నుంచి బ్లేజ్ 2 5G అయితే ఉంది. దాని తర్వాత మనకి వివో నుంచి వివో T3X లైట్, ఇంకా IQ Z9 లైట్ కూడా ఉన్నాయి. ఈ 3 ఫోన్స్లో లాస్ట్కి మనకి చెప్పిన 4 and 5th ప్లేస్లో ఉన్న ఫోన్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో, కానీ ఇంకా టాప్ 3 ఫోన్స్ అయితే నా ఒపీనియన్లో అయితే బెస్ట్ ఫోన్స్. మీ ఒపీనియన్లో ఇవి బెస్టా కాదనేది అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఎ నైస్ డే.